హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎస్ఏ 1కి సంబంధించి మ్యాథ్స్ యొక్క మోడల్ పేపర్ చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. సో ఆల్రెడీ నేను ఒక పేపర్ పెట్టాను, ఇది సెకండ్ పేపర్ అమ్మ. ఈ 2 పేపర్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ పేపర్స్. ఈ 2 పేపర్స్ చూసినట్లయితే మీకు మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ నుండి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పార్ట్ వైజ్గా పెట్టాను. ప్రతిదీ చూడండి, అవి కూడా చూస్తే మీకు మంచి హెల్ప్ అవుతుంది. తక్కువ క్వశ్చన్స్తో మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే మోడల్ పేపర్స్ అయితే చూడండి. అలాగే ఇవన్నీ కూడా మన మెటీరియల్స్ నుండి ప్రిపేర్ చేసినవే. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. డీటెయిల్స్ కావాలంటే చివరిలో చెప్తాను, ఎవరైనా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్తాను చూడమ్మా. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 అన్నాడమ్మా. 140 ఈజ్ ఈక్వల్స్ 10 రాసేసి 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాసుకోండి. 270 టైమ్స్, అలాగే 235 టైమ్స్, అలాగే 57 టైమ్స్. అంటే ఏమొచ్చిందమ్మా, 2² ఇంటూ 5 ఇంటూ 7. సో ఇదే ఫ్యాక్టరైజేషన్. జస్ట్ ఇది రాస్తే సరిపోతుంది. 1 మార్క్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్, హాయ్ గైస్, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ 100 మార్క్స్ సాధించడమే లక్ష్యంగా స్టార్ట్ చేయబోతున్నాం. మ్యాథమెటిక్స్ లో మీకు 100 out of 100 రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మ్యాథమెటిక్స్ లో 100 out of 100 సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇగోండి నా నెంబర్ 9989669395 అయితే కాంటాక్ట్ చేయండి. లేదా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. త్వరపడండి. క్లాసెస్ అయితే November 1 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం. దయచేసి స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ -3/2 అని ఇచ్చాడమ్మా. సో మనకు ఫార్ములా -b/a. సో -b అంటే 3 అమ్మ, బై a అంటే 2. సో సరిపోయింది ఇది. అలాగే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ c/a ఇచ్చాడు, తప్పు. ఫార్ములా -b/a. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఒకటే కరెక్ట్ ఆన్సర్. అంటే assertion is true but reason is false. C is the correct answer. Next, the general form of the linear equation in 2 variables ax plus by plus c is equals to 0. ఇది జనరల్ ఫామ్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, nth టర్మ్ ఇచ్చాడు. అయితే మనకేం కనుక్కోమన్నారు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. వెరీ సింపుల్ అమ్మా. n ప్లేస్లో ఇక్కడ 2 ఒకటి, 3 ఒకటి, 4 ఒకటి వస్తే సరిపోతుంది. ఫస్ట్ 2 వేయండి. a2 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ n ప్లేస్లో 2 వేయాలమ్మా. 2 of 2 - 6. 2 2s are 4. 4 - 6 అంటే ఎంతమ్మా? 4 - 6 -2. సో -2. ఓకేనా? 4 - 6 -2. ఎక్కడ ఉంది? సి 1c. 1c ఎక్కడ ఉంది ఆప్షను? ఇది ఒక్కటే ఉంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రుయెంట్ అన్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రుయెంట్ అంటే తప్పు. ఆల్ కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ కరెక్టే, కానీ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్గ్రుయెంట్ అవ్వదు. నెక్స్ట్, ఆల్ రైట్ యాంగిల్డ్ ఐసోలెస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నాడు. సో ఆల్ ద రైట్ యాంగిల్డ్ ఐసోలెస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అవుతాయి. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఫాల్స్, బి ట్రూ అమ్మ. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters away from the base of building observes that the angle of elevation top of the building is 45 degrees. Then the height of the building is అన్నాడు. వెరీ సింపుల్ అమ్మా. మీకు ఎప్పుడైనా 45 ఇచ్చాడంటే ఆన్సర్ చాలా ఈజీ. ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters away from the base of the building అన్నాడు. ఇగోండి ఇలా కూర్చొని ఇక్కడ 20 డిస్టెన్స్లో ఉన్నాడు, 20 meters. అండ్ అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 45 degrees. 45 degrees యాంగిల్తో ఉన్నాడు. ఇది అంతా అడిగాడు. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వెరీ సింపుల్. ఎప్పుడు మీకు 45 ఇచ్చినా ఇది ఏదైతే ఉందో అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 20 meters కదా, ఇది కూడా 20. ఎందుకంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అమ్మ. ఆపోజిట్ అంటే x/20, tan θ ఏమో 1 కాబట్టి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 45 యాంగిల్ ఇచ్చి మనకు tan అప్లై అయితేనే, ప్రతిదానికి కాదు, ట్యాన్ అప్లై అయితే దాని ఆన్సర్ ఇక్కడ ఎంత ఉంటుందో అదే అవుతుంది. సో 20 meters. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, గివెన్ దట్ HCF 9 ఇచ్చాడు, LCM కొనుక్కోమన్నాడు. మనకి ఏంటమ్మా ఫార్ములా? LCM ఈజ్ ఈక్వల్స్ టు, అంటే LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? మరి దీని నుండి మనకి LCM కావాలంటే LCM ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇంటూ HCF. ఇప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ బై HCF చేయడమే. సో ప్రొడక్ట్ LCM ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ అంటే ఇవి
306 ఇంటూ 657 బై H9 ఓకేనమ్మా. దేంతో క్యాన్సిల్ అవుతుంది మనకి 9తో 9 3s are 27 3 9 4s are. సో 36 ఇంటూ 657 మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ అమ్మ. మల్టిప్లై చేయండి. నెక్స్ట్ చెక్ వెదర్ ద ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ అన్నాడు. మీరు ఏం చేయాలి? a1/a2 b1/b2 c1/c2 చేయడమేనమ్మా. సో 5/7 తర్వాత -4/6. సో ఈ రెండు ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు వచ్చాయో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అమ్మ. ఓకేనమ్మా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు? P of E is equal to 0.05 దెన్ నాట్ E అన్నాడు. ఏం లేదు, ఇంతకుముందు పేపర్లో కూడా చెప్పుకున్నాం. నాట్ E అంటే P of E dash is equals to 1 minus P of E. దట్ ఈస్ కూడా 1 minus P of E అంటే 0.05. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా? 0.95. 0.95 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. ax plus b is equals to 0. ax is equals to plus b will be minus b. x is equals to minus b by a. ఇవి ఓకేనమ్మా, మైనస్ b by a. తర్వాత ఈ 4 cot a is equals to 3 then tan a అన్నాడు. వెంటనే మనం cot a is equals to ఏమొద్దమ్మా? 3/4. 4 అనేది మల్టిప్లై చేసిన వాళ్ళకి వెళ్తే డివిజన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ట్యాన్ అంటే దీనికి రెసిప్రాకలే కదా, ట్యాన్ కనుక్కోమన్నాడు. రెసిప్రాకలే 4/3. 4/3 ఎక్కడ ఉంది చూడండి, 4/3. సో ఇది డైరెక్ట్గా ఇచ్చాడనమాట, రెసిప్రాకలే కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పవచ్చు ఇటువంటిది సింపుల్గా. తర్వాత ఏమన్నాడు? x is equals to 1/x దాని రూట్స్ ఆర్ అని అన్నాడు. రూట్స్ ఏమవుద్దంటే చూడండమ్మా, ఇక్కడ సింపుల్గా దీన్ని చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² is equal to 1, x is equals to +or-√1 అంటే +or-1. సో +1 అవుతుంది, -1 అవుతుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు అవుతాయి అనమాట సి. సో రిమైనింగ్ పేపర్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ పేపర్ అమ్మా. ఆల్రెడీ పేపర్ పెట్టడం జరిగింది. ఫస్ట్ పేపర్, ఆ పేపర్ చూడండి, ఈ పేపర్ చూడండి. 2 పేపర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఇందులో నుండి మీకు మంచి మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. అలాగే ఇక్కడ మీకు 8 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను చూడండి. దీని ప్లేస్లో 2 + 3√5 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చూసుకోండి, ఈ 2 మోడల్స్లో ఏదో ఒకటి మనకి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్. 2 + 3√1 ఉండొచ్చు, 3 + 2√5 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే మోడల్ అనమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ కావాలంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మార్క్ ఇంపార్టెంట్ మేము ముందుకు వస్తాను. బాయ్. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120 విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది. కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.